గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి మంత్రి బుగ్గన నేను వెళ్ళలేకపోతున్నాను పని ఒత్తిడి వల్ల నా కొడుకును పంపిస్తానంటే జగన్ ఒప్పుకోలేదు. ఎమ్మెగినూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి నా వయసు అయిపోయింది నేను నా కొడుకును పెడతానంటేనే జగన్ ఒప్పుకోలేదు. మీరు మీ వయసు అయిపోలేదు, మీ మాట అయిపోలేదు, మీ దాడి అయిపోలేదు, మీ అన్నీ సక్రమంగా ఉన్నా కూడా ఎందుకు స్పెషల్ రిక్వెస్ట్ మీద మీకు అలా ఇచ్చారా, లేకపోతే స్పెషల్ కేసుగా మిమ్మల్ని పరిగణించారా? అంటే ఆయన చాలాసార్లు ఆయన ప్రయత్నం చేశారు, ఇంకా వింటలేదని చెప్పని ఆయన బహుశా నేను కూడా మే 22 మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ రోజు ఆయన అంటే ఇక ఆయన కూడా ఇక మన మాట ఏంటో అని చెప్పని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు ఆయన చాపర్ నుంచి హెలికాప్టర్లు దిగి పబ్లిక్ మీటింగ్కి వస్తా నా కొడుకుని పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఎమ్మెల్యే కూర్చోబెట్టుకునే చోట. సరే ఆయన పిలుచుకుంటున్నారు కానీ వెళ్ళిపోతున్నాను వెనక్కి వెళ్ళాను. ఆ రోజు నాకు అర్థమైందో ఈయన కూడా మెంటల్గా ఇవాళ నుంచి ప్రిపేర్ అయ్యాడని చెప్పి. అంటే నాన్నగారు అంటే వేరే పార్టీలోని వేరే నేతకు రాని అవకాశం మీకు మీ అధినేత ఇచ్చారంటే మీరు మీ అధినేతకు ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? నేను చెప్పినట్టు వినకపోతే నా దారి నేను చూసుకుంటాను, లేకపోతే మీ ఇష్టం అని ఏమన్నా, లేకపోతే మిగిలిన వాళ్లకు రాని ఎగ్జంప్షన్? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా బెదిరించగలిగేవాడు, బ్లాక్మెయిల్ చేయగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మెంటాలిటీ తెలిసి, లేకపోతే ఆయన 2010 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఆయన నడవడికని చూసిన వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి పనులు చేయించుకుందామని ఎవరైనా అనుకుంటారా? నా అదృష్టం అనుకుంటున్నాను నేను. నా మీద అతనికి అంత జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద అంత ప్రేమ ఉండటం అనేది నా అదృష్టం అనుకుంటున్నాను. సార్ పేర్ని నాని గారు, మీరు జగన్ గారికి చాలా దగ్గర, అయితే మీకంటే ఎక్కువ దగ్గర అయ్యే ప్రయత్నం మీ కుమారుడు చేశారా, లేకుంటే ఆయన తరపు నుంచి ఆయన దగ్గర నుంచి పోటీ చేయాలని ఆలోచన వచ్చి మీ మీద ఏమన్నా ప్రెషర్ పెట్టారా, ఎట్లా సార్? లేదు, యాక్చువల్లీ కరోనా టైంలో నేను నా భార్య ఇద్దరం కూర్చుని ఇంకా మనం ఇంక చాలు, ఇక అంటే కరోనా కొంచెం ముందు ఇంక చాలు, ఇక పాలిటిక్స్ ఈ టర్మ్తో ఆపేద్దాం, మన ఊరికి ఏం చేయగలిగితే అవన్నీ చేయించేసుకుని ఈ టర్మ్తో ఆపేద్దాం, జగన్ గారికి చెప్పేస్తానని చెప్పి ఇంట్లో డిసైడ్ అయినప్పుడు అమెరికా వెళ్ళాల్సినటువంటి కొడుకు అంటే బీటెక్ చదువుకున్నాడు కంప్యూటర్ సైన్స్లో, బీటెక్ చదువుకుని ఇక అమెరికాకి అన్ని ఎగ్జామ్ రాశాడు, ఫీజు కట్టాడు. ఇక వెళ్ళిపోయే టైంలో కరోనాతో ఫ్లైట్స్ అన్నీ ఆగటం, ఈలోపు నా నిర్ణయం తీసుకోవటం. బహుశా జెనెటికల్గా పిచ్చి ఉందేమో, అంటే నాకేమో రాజకీయం అంటే ఇష్టం ఉంటే అతనికేమో పిచ్చి ఉంది నాకు కనపడింది. ఇక ఆ పిచ్చి 1 సంవత్సరం పాటు ఇద్దరం వాదోపవాదాలు, నచ్చ చెప్పే ప్రయత్నం, తల్లిదండ్రులు ఇద్దరం ఇది మంచి ఫీల్డ్ కాదు, బాగాలేదు, రోజు రోజుకి డిటీరియేట్ అవుతుంది, వద్దు, వ్యక్తిగత జీవితం ఉండదు, ఇది అనవసరం అని నేను చెప్పి ఇక పిచ్చిగా ఉందని చెప్పి వదిలేసాం అంతే. అంటే మీ ఇష్టం కాదు, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మీరు వదులుకోవాల్సి వచ్చింది? లేదు, మామూలుగా నేను వదులుకుంటున్నాను కాబట్టి ఆయన వచ్చాడు, అంతేనా? అంతే. లేదా ఆయన ఒకటి కూడా నా శ్రీమతితో చెప్పాడు. అంటే మీ ఇద్దరం సహజంగా చాలా ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేది కానీ మధ్యలో తల్లి ద్వారానే మాట్లాడిస్తారు కాబట్టి చెప్పాడు, సరే ఈసారి నేను అమెరికా వెళ్ళిపోతాను, 24 కూడా ఆయన పోటీ చేయమని చెప్పు, 29కి పోనీ నేను వస్తాను అని చెప్పాను. 25 ఏళ్ళు 5 ఎన్నికలు మీరు ప్రత్యక్షంగా పోటీ చేశారు, ఇప్పుడు 6వ ఎన్నిక మీ అబ్బాయిని పెట్టారు. ఇప్పటివరకు మీరు గెలవడానికి ప్రయత్నం చేశారు, ఇప్పుడు మీరు గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి దీనికి తేడా అని కనిపిస్తుందా, కష్టం అనిపిస్తూ ఉందా? అదేం లేదు, వాస్తవంగా డైరెక్ట్గా పబ్లిక్ని ఫేస్ చేయడం అనేదే కష్టం అని. నాది సులువైన పాత్ర, వెనకాల నుంచి సర్దుబాట్లు చేసుకెళ్ళటం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, లేకపోతే అతనికి కావలసినటువంటి ప్రేయర్గా కావలసినటువంటి ఏర్పాట్లు చేసి పెట్టడం చాలా సులువది. ప్రజల్ని ఫేస్ చేయటం, ప్రజలతో మాట్లాడటం, వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళ మనసును గెలవటం అనేది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి ప్రచార అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నాడో పేర్ని కృష్ణమూర్తిదే మచిలీపట్నంలో ప్రధానమైన పాత్ర, కష్టతరమైన పాత్ర అతనిదే. నాది చాలా సులువైన పాత్ర. సార్, ప్రెస్ మీట్లలో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడే పేర్ని నాని గారు తత్వం బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎవరిని చీల్చి చెండాడటం అనేది పొరపాటున నా ఆలోచన కాదు, అలవాటు కాదండి. సహజంగా నాకేమనిపిస్తుంది అంటే మా పార్టీని, మా నాయకుడిని, మా ప్రభుత్వాన్ని ఎవరైనా పల్చనగా చులకనగా లెట్ డౌన్ చేస్తూ మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడేటువంటి తత్వం అంటే మీరు ఎలా మాట్లాడే అర్హత మీకు ఉంది, మీరు గతంలో ఇది ఇలా మాట్లాడున్నారు, మీ ప్రవర్తన ఇది, మీరు యాటిట్యూడ్ ఇది, లేకపోతే మీరు నిర్ణయాలు ఇవి, మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అర్హత మీకు ఎట్లా ఉంటుందండి? మీరేమన్నా శుద్ధమైతే రాజకీయాల్లో మీరు బాగా ఇది చేశారా? అట్లా సాధారణంగా విడమర్చి వారికి చెప్పడమే తప్పితే సహజంగా కృష్ణా గోదావరి ఏరియాలో
కాస్త విరుపులు సెటైర్లు అయ్యి ఉండే మా ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అట్లా ఏమన్నా మీకు అనిపిస్తుంది? మీరు పోటీ